అందరికీ నమస్కారం. ఈరోజు మాతృభాష దినోత్సవం అని నేను ఒక చిన్న కవిత చెప్పబోతున్నాను. అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వుల అచ్చమైనది, అమృతం కంటే తీయనైనది, అందమైన మన తెలుగు భాష. అమ్మ చేతుల్లో గోరుముద్ద తెలుపు, రుచి రంగుల పాలముద్ద తెలుగు. అమ్మ రూపం భాష, అమృతం జలపాతం తెలుగు. మనిషికి జీవితం లేదు. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరుణ మేడంకి నా హృదయపూర్వక తెలుగు భాషాభిమానులు అందరూ కూడా వచ్చిన్నారు. కవులు రచయితలు కూడా ఉన్నారు. అలాగే మంచి కచేరీలు అన్నీ. నాకు ఇందులో ప్రావీణ్యం లేదు, కానీ తెలుగు భాష మీద మక్కువ మాత్రం ఎక్కువే. కానీ మీ అందరి సమక్షంలో ఇలా మాట్లాడే అవకాశం అంటే చాలామంది అందరూ మహానుభావులు పెద్దలు అందరూ వచ్చిన్నారు. వాళ్ళందరూ భాష పండితులు అయి ఉండొచ్చు. కానీ నాకు అంత పాండిత్యం లేకపోయినా మీ అందరిలాగానే నేను కూడా తెలుగు బ్రతకాలి, తెలుగుకి తెగులు పట్టింది అని నేను అప్పుడప్పుడు పత్రికలో చదవడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన అసలు కూలి పని చేసుకున్నా లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నా వాళ్ళ పిల్లలు కూడా అంటే బాగా చదువుకునే పిల్లలు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఇంగ్లీష్ మీద మక్కువతో మమ్మీ డాడీ అని పిలిపించుకున్నా కూడా మామూలు గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు కూడా అదే పిలిపించుకుంటారు. అంటే వాళ్ళకి కూడా భాష మీద ఇంట్రెస్ట్ లేక కాదు, ఇంగ్లీష్ అంటే అదేదో గొప్పది, గొప్ప భాష అనే ఒక అభిమానంతోనే తప్ప మనకి కూడా మేము కూడా చదువుకున్న వాళ్ళమే అని అనిపించుకోవడం కోసమే అందరూ మమ్మీ డాడీని పిలుచుకుంటున్నారు అనుకుంటున్నాను. నేను మాత్రం అమ్మ నాన్నని పిలిపించుకుంటామండి. మా ఇంట్లో అయితే నేను చిన్నప్పుడు మా పాప బాబు ఇద్దరు మమ్మీ అంటే పలికేదాన్ని కాదు. మా స్కూల్ నుంచి వస్తారు మమ్మీ అంటేనే పలికేదాన్ని కాదు, మళ్ళీ అమ్మ అంటేనే పలికేదాన్ని. ఎందుకంటే నాకు అమ్మ అనే పదము చాలా కమ్మనైనది. అది అలా పిలుస్తూ ఉంటే చాలా అమృతంగా ఉంటుంది. ఆ పిలుపు కోసమే ప్రతి స్త్రీ తప్పిస్తుంది అని నేను ఫీల్ అవుతూ పెరిగిందాన్ని. కాబట్టి ఆ అమ్మనే అనే పిలిపించుకోవడం నాకైతే అలవాటండి. అలాగే ఇప్పుడు ఈ తెలుగు భాష చాలామంది అంటే దాన్ని బ్రతకాలి, తెలుగు భాష మీద ప్రతి ఎట్లయినా సరే 10th క్లాస్ వరకు అయినా సరే దాన్ని విద్యలో అంటే మన పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి, ఒక సబ్జెక్టుగా ఉంచాలని చెప్పేసి అందరూ కోరిక. అందులో నేను కూడా ఉన్నాను. మేము ఒక 15 సంవత్సరాలు కర్ణాటకలో అంటే బెంగళూరులో ఉండేవాళ్ళం. బెంగళూరులో అయితే కంపల్సరీగా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 8th క్లాస్ వరకు తెలుగు కంపల్సరీ, కన్నడ కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి 8th క్లాస్ వరకు కన్నడ ఉండాలి. దాని తర్వాత ఇంకా ఏ భాష అన్నా హిందీ అన్నా ఇంకా అందరు భాషలు ఏదైనా తీసుకోవచ్చు. అలాగే మనకి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినా కూడా తెలుగు భాష అనేది మన తెలుగు వాళ్ళం కాబట్టి 10th క్లాస్ వరకు అంటే తెలుగు సెకండ్ లాంగ్వేజ్గానే కాకుండా కంపల్సరీగా నేర్చుకోవాలి. రాయడం చదవడం కనుక నేర్చుకుంటూ మాట్లాడాలని మాట్లాడతాము. అందులో మనం మాట్లాడే ఎక్కువ మాటలు ఇంగ్లీష్ పదాలు దొరుకుతాయి. అంటే తెలుగులో చాలా వరకు కొన్ని పదాలకి అంటే మనకు వాడుక భాషలో కూడా ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా దొరుకుతాయి. మరి మా చిన్నతనంలో అయితే తెలుగు పదాలు ఎక్కువగా ఉండే రాను ఇంగ్లీష్ మీద ఉంటే మక్కువ కావచ్చు, అలవాటు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువ ఉండొచ్చు. ఏదైనా సరే తెలుగు పదాలు కానీ ఇంగ్లీష్ పదాలు జోడించి తెలుగు మాట్లాడుతున్నాం. అలాగైతే కొంతకాలానికి మనం అందరం భయపడినట్లుగా తెలుగు కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మేము కూడా సజెస్ట్ చేస్తున్నాము. అలాగే మన పెద్దలు నన్ను అడిగి ఉన్నారు, మన షాప్ రూమ్స్ పైన కానీ షాప్స్లో కానివ్వండి, ఖచ్చితంగా నగరపాలక సంస్థలో ఉండే ప్రతి హోటల్ కానీ షాప్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, హోటల్స్ అన్నిటి మీద మెడికల్ షాప్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, నేను ఒక రెజల్యూషన్ పాస్ చేయబోతాను నెక్స్ట్ కౌన్సిల్కి. ఖచ్చితంగా తెలుగులోనే ఉండాలని చెప్పేసి కంపల్సరీగా నాకు నా యొక్క బాధ్యతని నాకు మరొకసారి తెలియజేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ సునక రాగాలు అనే పుస్తకం గురించి చెప్పాల్సి వస్తే ఈ మధ్యకాలంలో కుక్కల బయట ఎక్కువగా ఉంది. మనం రోజు పేపర్ చూస్తూ ఉంటాము, కుక్కలు మనుషుల్ని హాని చేస్తున్నాయి, నైట్ టైము వెళ్ళాలి అని అంటే చాలా భయం వేస్తున్నాయి. 2 వీలర్ వెళ్ళి స్పీడ్గా వెళ్ళామంటే 10 కుక్కలు వెంట పడుతున్నాయి, అందరిని ఖర్చేస్తున్నాయి. కాబట్టి మా మీద ఎక్కువగా ఒత్తిడి వచ్చేది కుక్కల గురించే. వాటిని ఖచ్చితంగా తీసేయాలంటే మాకొద్దు, ఈ కుక్కల వల్ల మా పిల్లలు హాని అవుతుంది, మేము నైట్ రాలేకపోతున్నాము అని చెప్పేసి ఇది ఒక వర్షన్. మరొక వర్షన్ ఏంటంటే కుక్కల్ని కాపాడాలి, వాటికి ఏ హాని చేయకూడదు. మేమేం చేస్తున్నామంటే ఇలాగా రకరకాల కంప్లైంట్స్ రావడం వల్ల
మేము ఈ ఒక 3 నెలలు సెప్టెంబర్ 20వ తారీఖునట్టుంది కుక్కలకి మళ్ళీ అంటే బతులు జరగకుండా ఉండడానికి ఏబీసీ అనేది మనం ఒకటి ఏర్పాటు చేస్తాం అనమాట. వాటికి కుక్కలకి సర్జరీ చేస్తాం, మగ కుక్కలు కానివ్వండి ఆరు కుక్కలు అంటే మళ్ళీ బతు జరగకుండా అంటే కుక్కలు ఎక్కువగా రాకుండా ఉండడం కోసమని మా 18వ డివిజన్లోని కొత్తమావిడిపాలెంలోని ఒక హాస్పిటల్ ఒక థియేటర్ లాంటి కట్టున్నాము. వాటికి అంటే మీకు అందరికీ తెలియాలని చెప్తున్నాను, వాటికి మళ్ళీ మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ సర్జరీ చేస్తున్నాము. ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఈ కుక్కల గురించి ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నా గౌరవ అధ్యక్షులుగా కళామిత్రుల చైర్మన్గా. రెండవ అంశం, మాతృభాషా దినోత్సవం సందర్భంగా అసలు మొట్టమొదటి ప్రోగ్రాం ఏంటంటే కవులకి సత్కారం చేయటం. అందుకోసంగా నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి మా కవయిత్రులు అట్లాగే కొంతమంది కవులు వచ్చున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఫీల్డ్స్ లో ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ మా వాళ్ళందరూ ఎదురుగా ఉన్నారు. నాకు కన్నుల పండుగగా ఉంది. వాళ్ళందరికీ సన్మానం చేయటం మా అదృష్టంగా. మా ఈ శైలజ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి, సులోచన గారి దగ్గర పేరు పేరున అందరికీ, పింగళ భాగ్యలక్ష్మి గారి దగ్గర ప్రతి వాళ్ళకి ముందుగా మీ ప్రోగ్రామ్ లో ముఖ్యమైన అంశం మీకు సన్మానం చేయటమే. అది తెలియజేస్తూ మీ అందరికీ అర్థంగా తెలియజేస్తూ ఇక నా పుస్తకం గురించి ఒకే ఒక్క మాట. నేను పిలిచినటువంటి అందరూ నా ఆత్మీయులు, నా హృదయానికి చాలా దగ్గరగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా మంది వచ్చారు. అది నేను పిలిచినటువంటి ఆ తమ్ముళ్ళు కానీ, నా స్నేహితులు కానీ, మిత్రులు కానీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అట్లాగే రెండవది ఏంటంటే, మూడవ అంశం లాస్ట్, ఈ పుస్తకం సంబంధించి ఏంటంటే సునకరాగం నాకు ఇన్స్పిరేషన్ అంటే సికిందరే. అందుట్లో ఎందుకంటే వాడిని ఎప్పుడు నేను అరుస్తూ ఉంటా, ఏమిటా ఈ కుక్కలు, ఏమిటి గోల అని చెప్పని వాడిని తిట్టని రోజంటూ లేదు. కానీ పాపం నిజంగా నాకు అంత ఇష్టం కూడా కుక్కల మీద ఏం పెద్ద లేదు, కానీ జాలి ఉంది వాటి మీద. వాటి హింసించకూడదు, వాటికి అన్నం పెట్టాలి అంత మటుకే. కానీ వాడు పడుతున్న తపన, వాడు ఆ కుక్కల కోసం తన భవిష్యత్తును కూడా వదులుకున్నాడు, కొన్ని అవకాశాలు వదులుకున్నాడు. ఎక్కడికి వేరే చోట పోవాలంటే కూడా ఈ కుక్కలు ఏమైపోతాయో అని చెప్పనేసి చాలా వదులుకున్నాడు. జీవితంలో సాక్రిఫైస్ చేస్తే ఎవరికి తెలియదు. అట్లా వాడిని చూసిన తర్వాత వాడు రెస్క్యూ చేసిన కుక్కల కథలే ఈ కథలు, వేరే కథలు కానే కాదు. ఒక్కటి కూడా కల్పితమైన కథ లేదు. అంతేకాదు వాళ్ళలో ఇంకొక సంస్కారం ఏంటంటే, నా కొడుకు అని చెప్పాలి, మా అబ్బాయి అయినా తప్పుంటే విమర్శిస్తారు వేరే విషయం, కానీ తనతో పాటుగా ఉన్నటువంటి యానిమల్ లవర్స్ని కూడా వాడు ఎప్పుడు కలవరిస్తుంటాడు. ఇప్పుడు విష్ణుని కానీ వాళ్ళందరినీ కానీ, విష్ణుకి ఏదో ఇబ్బంది వస్తే అమ్మ విష్ణుకి చెయ్యమ్మా, విష్ణుకి చేయమ్మా. యానిమల్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరినీ కూడా ఎక్కువ ప్రేమిస్తాడు వీడు. అదే కుక్కలనే కాదు, అలా ఆ సంస్కారం ఉంది అబ్బాయి దగ్గర. అందువల్ల వాడి వల్ల నాకు వాళ్ళ యానిమల్స్ అంతా పరిచయం అయ్యి చివరికి ఈ కుక్కల కథలు అనే పుస్తకం అంటే సునక రాగాలు అనేటువంటిది పెట్టేసి అది బ్యాక్ కుక్కల కథ రాయడానికి దోహదపడింది ముందుగా. అందుకే ఈ యానిమల్ లవర్స్ కి ఈ పుస్తకాన్ని నేను సికింద్రకు అంకితం లేదు, గుర్తుపెట్టుకోండి. సికింద్రకు కాదు, యానిమల్ లవర్స్ అందరికీ దీంట్లో నేను అంకితం ఇచ్చాను. సో ఈ మాతృభాషా దినోత్సవంగా అన్న చెప్పినట్లుగా మనుషులకే కాదు భాష వాటికి కూడా ఉంటుంది. ఈ భూమి మీద పుట్టినటువంటి ఇప్పుడు 2వ తరగతి పౌరులుగా మా హక్కుల కోసం మీరు ఎట్లా పోరాడుతున్నారో అమ్మా, నోరు లేని జీవులు అవి కూడా మనతో పాటు భూమి మీద పుట్టాయి, వాటికి కూడా హక్కులు ఉంటాయి, వాటిని కూడా సంరక్షించుకోవాలి, అవి ఇంకా బలహీనమైనవి కదా, కాబట్టి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనిషి ఉంది, జ్ఞానం ఉన్న మనిషి మీద ఉంది అని చెప్పాడు సికిందర్. ఇలా వాడు చెప్పిన తర్వాత నేను చాలా కన్విన్స్ అయ్యాను. సో అది వాళ్ళంటే ఇలాగ ఎప్పుడు ఆ పిల్లలాగా విష్ణులాగా వీళ్ళలాగా నేను ఎప్పుడు కాలేదు, కానీ వాడు మాత్రం ఒక్క విషయంలో నన్ను మెచ్చుకోవాలి. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో, కానీ ఆ ఇద్దరు పిల్లలు కూడా చెప్పలా నాకు, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సునక రాగాలని కుక్కల మీద ఇలాంటి కథలు రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం. వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తారని రాయలేదు, కానీ చెప్తారేమని ఆశించే చెప్పలా, కొంచెం నిరాశపడ్డాను. దానికి మొట్టమొదటి రాష్ట్రంలో రాసినటువంటి ఈ మొట్టమొదటి పుస్తకాన్ని నాకు మొదటి నుంచి కూడా నా చెల్లి, ఈరోజు ఏదో పాలిటిక్స్లో మేయర్ అయిందని కాదు, ఎప్పుడు కూడా మా స్నేహం ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అలాంటి సుజాత ఈరోజు ఈ రాష్ట్రంలోనే మొదటి పుస్తకం ఆవిష్కరణ చేసావు సుజాత. నువ్వు చేయడం కూడా నాకు చాలా సంతోషం. ఎంతో చక్కగా మాట్లాడావు, సంతోషంగా ఉంది. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. వాడు ఉన్నాడు, బుడ్డోడు ఉన్నాడు, మీరు దాంట్లో పుస్తకం ఆమె చేసిన నా నరసమ్మ వాళ్ళ మనవాడు, ఆ అబ్బాయి ఫోటో చూపించింది. అవి ఏది కవర్ పేజీ వేయాలంటే వెంటనే తను ఆ ఫోటో చూపించింది. ఇట్లా ఈ మధ్య వీళ్ళు కుక్కలు పిచ్చాక వీడికి అని చెప్పని, అని ఆ ఫోటో చూడంలో ఇంకేది అక్కర్లేదు, కవర్ పేజీ ఇచ్చాలనిపించింది. అందువల్ల చాలా అది చూడంలోనే సెట్లం చంద్రమోహన్ అద్భుతంగా చేస్తారనమాట తను కవర్ పేజీ.
వాళ్ళు ముందు మాట రాసిన అరణ్యకృష్ణ వీళ్ళందరూ ఇదే వేయండి, ఇంతకంటే మించిన ఫోటో లేదని చెప్తే వెంటనే దాన్ని ఆ ఫోటోని కవర్ పేజీగా వేసావు, అక్కడ నుంచి నేను వాడే ఆ ఫోటో, అందుకే ఇందాక గెలిపించేసింది. ఇదే లాస్ట్ మాట, ఇంతతో అయిపోయింది. సో మరొక్కసారి అంతేకాదు పిల్లలకి మేడం చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. సోమన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు. నేను చూశానండి కొన్ని ప్రాసలో కొన్ని పద్యాలు చాలా బాగున్నాయి. మీరు కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ ఆవిష్కరణ చేసుకున్న చాలా సంతోషం. మంచి పుస్తకం అండి. ఈ సందర్భంగా జరిగింది, మీకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ మరొక్కసారి విచ్చేసిన అందరికీ కూడా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంతో పాటు పూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి అనురాగాన్ని, ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆ ప్రేమను మళ్ళీ తిరిగి నాకు ఇదే అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గద్వాల సోమన్ గారు